హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి మెజారిటీ ఎలిమెంట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 169 లీడ్ కోడ్ క్వశ్చన్. సో నాకు తెలిసి ఎక్కడితో మనకి అరే కాన్సెప్ట్ అయిపోతే రేపటి నుంచి 2D అరేకి వెళ్దాం. ఇది అంతా జస్ట్ 1 డైమెన్షనల్ అరే, అంటే మామూలుగా జస్ట్ ఒక అరే ఉంటుంది అంతే. 2D అరే ఏంటంటే అరే లోపల ఇంకా అరేస్ ఉంటాయి అనమాట, 2D 3D. సో ఇవన్నీ ఉంటాయి. అది మనం రేపటి నుంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ మనకైతే ఇంక అరేస్లో లాస్ట్ క్వశ్చన్, ఇంకా డ్రాగ్ చేయని అరేస్ గురించి. ఓకే, అండ్ బై ద వే ఇక్కడ సాల్వ్ అని చూపిస్తుంది. అదేంటి కూడా నువ్వు ఆల్రెడీ ముందు ఆన్సర్ రాసావా అని అంటారేమో. ఎస్, నేను కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే నేను ఎప్పుడో ఒకసారి ట్రై చేసినప్పుడు రాశాను. ఇది జావాలో చేశాను అనమాట. నేను ఇప్పుడు చూసారా, August 31, 2024 అప్పుడు చేశాను అనమాట, రీసెంట్గానే. కాకపోతే అదే అప్పుడు చెప్పాను కదా స్టార్ట్ చేస్తున్నాను వదిలేస్తున్నానని, అప్పుడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాను అన్నాను కదా. సో అదనమాట, ఇది జావాలో సాల్వ్ చేసింది. ఇప్పుడు మనం పైథాన్లో చేద్దాం. సో పైథాన్లో ఇప్పుడు దాకా నేను చేయలేదు, ఇప్పుడు పైథాన్లో చేద్దాం. ఓకే, సో ద మెజారిటీ ఇక్కడ చూడండి, గివెన్ ఎ నమ్స్ అరే ఆఫ్ సైజ్ n రిటర్న్ ద మెజారిటీ ఎలిమెంట్. అంటే మెజారిటీ ఎలిమెంట్ అంటే అరేలో ఎక్కువ సార్లు రిపీట్ అయింది, లేకపోతే ఎక్కువ టైమ్స్ ఉన్న ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలి. సో బేసిక్గా దాన్ని ఎలా చేయమన్నారు చూడండి. ద మెజారిటీ ఎలిమెంట్ ఈజ్ ద ఎలిమెంట్ దట్ అపియర్స్ మోర్ దెన్ n/2 టైమ్స్. యూ మే అజ్యూమ్ దట్ ద మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ద అరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఇచ్చిన లాజిక్ ఏంటంటే n/2 అంటే అరేలో సగం కన్నా ఎక్కువ ఉంటే అది మెజారిటీ ఎలిమెంట్ అంటున్నాడు. ఇక్కడ మనకి లెన్ ఎంత, నమ్స్ ఫస్ట్ ఇన్పుట్ ఒక నమ్స్ అరే లెంత్ ఎంత 3 కదా. ఇక్కడ అందులో ఉన్నాయి ఏమున్నాయి, 3, 2, 3 ఉన్నాయి. సో 3 ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. లెన్ ఆఫ్ అరే ఎంత 3, హాఫ్ కానీ ఎక్కువ ఉన్నట్టే కదా. హాఫ్ కానీ ఎక్కువ, హాఫ్కి ఈక్వల్ అయినా సరే మెజారిటీ ఎలిమెంటే కదా. సో ఇక్కడ 3 అనేది రిటర్న్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, 2, 2, 1, 1, 1, 2, 2. సో ఎక్కువ ఏమైంది, 2 రిపీట్ అయింది. 2 ఎన్నిసార్లు ఉంది, 4 టైమ్స్ ఉంది. లెన్ ఆఫ్ అరే ఎంత 7. ఒక స్కేల్ తీసుకోండి, కరెక్ట్గా హాఫ్కి డివైడ్ చేయండి. ఎక్కువ ఏదో వచ్చినట్టు 1 వస్తుందా, లేకపోతే 2 వస్తుందా? 2 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 2 వస్తుంది కదా. సో హాఫ్ కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటి, 2. అందుకని చెప్పి అవుట్పుట్లో 2 వచ్చింది. ఇక్కడ ఏంటంటే దీనికి మనం పైథాన్లో కోడ్ అయితే రాద్దాం. సో ఇప్పుడు మనం కొంచెం దీన్ని ఎలా రాయొచ్చు అంటే బ్రూట్ ఫోర్స్ వేలో, లైక్ నిన్నటి క్వశ్చన్లో మనం సెట్ ఆఫ్ అని చెప్పి వాడుకున్నాం కదా, సేమ్ అదే వాడుకుందాం. పైథాన్లో మనకి పైథాన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ కదా మనకి. సో అందులో ఉన్నాయి వాడుకుందాం మనం. ఫర్ ఎక్స్ ఇన్ సెట్ ఆఫ్ నమ్స్ అన్న ఏమైంది, ఇందులో ఎలా చేసినట్టు ఏమైంది, సెట్ ఆఫ్ నమ్స్ అన్న ప్లేస్లో యూనిక్ ఎలిమెంట్స్ అని వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 1లో 3, 2, 3 ఉంది కదా. ఇక్కడ సెట్ ఆఫ్ నమ్స్ అంటే 2, either 2, 3 అని ఉండొచ్చు, లేదా 3, 2 ఉండొచ్చు. ఎందుకంటే సెట్ అనేది ఒక ఆర్డర్లో నెంబర్స్ని సేవ్ చేయదు. సో ఏం చేశాను, సింపుల్గా సెట్ ఆఫ్ నమ్స్ అన్నాను. ఇప్పుడు ఏమైంది, అరే కాస్త సెట్ కింద కన్వర్ట్ అయింది. జస్ట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్ ఎక్స్లోకి వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇందులో మనం ఒక కండిషన్ రాద్దాం. ఎలా అనుకుంటున్నారు, ఇఫ్ నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ లెన్ ఆఫ్ నమ్స్. మనకి డైరెక్ట్ డివైడ్ బై 2 చేసామనుకో ఏమొస్తాయి, పాయింట్ వాల్యూస్ వస్తాయి. మనకి పనికిరావు కదా. సో మనం ఏం చేద్దాం అంటే డబుల్ మోడ్ 2 చేద్దాం. ఇప్పుడు ఏమైంది, ఆ పాయింట్ ఎగిరిపోద్ది అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం, సింపుల్గా ఇక్కడ మనం రిటర్న్ ఎక్స్ అన్నాను. ఓకే, సో ఏదన్నా సింటాక్స్ తర్వాత మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ సింపుల్గా ఏమవుతుంది, యూనిక్ ఎలిమెంట్ వస్తుంది. యూనిక్ ఎలిమెంట్ని నమ్స్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ అనేది తీసుకుంటాం. నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ ఎక్స్ అన్నాం. సో నమ్స్లో ఈ ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉందో కౌంట్ తీసుకుంటున్నాం. ఆ కౌంట్ అనేది లెన్ ఆఫ్ నమ్స్ డివైడెడ్ బై 2 అంటే ఇచ్చిన అరేలో సగం కన్నా ఎక్కువ ఉంటే దాని కౌంట్ అనేది, లెన్ ఆఫ్ నమ్స్ డివైడెడ్ బై 2 చేసిన తర్వాత దానికన్నా ఎక్కువ కౌంట్ అనేది ఉంటే దాన్ని రిటర్న్ చేస్తున్నాం. అక్కడతో కోడ్ ఆన్సర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. వాడు డైరెక్ట్ అవుట్పుట్ కాబట్టి నో ప్రాబ్లం. చూడండి, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది, ఏం చేశాను అనుకున్నా, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే, కొంచెం లిట్ కూడా ఏంటంటే వెంటనే చేయకూడదు అనమాట, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు చూడ రన్ అవుతుంది. ఇక్కడ చూసారా, మనకి అయితే ఆన్సర్ అయితే కరెక్ట్ అయిపోయింది. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం, మనకి అసలు ఎంత ఫాస్ట్గా అవుతుందో చూద్దాం. ఇది బ్రూట్ ఫోర్స్ వే బై ద వే. ఓకే, ఇట్ బీట్స్ 100% టైం కాంప్లెక్సిటీ. ఓకే, చాలామంది చాలా రకాలుగా రాసినట్టున్నారు. ఎక్కువ మంది 11 MSలో రన్ అయింది, మంది 0 MSలో రన్ అయింది. 100% టైం కాంప్లెక్సిటీ. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం దీని కాంప్లెక్సిటీ మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఒకసారి మనం రన్ చేస్తున్నాం, ప్లస్ కౌంట్ అనేది ఏం చేస్తుంది, ప్రతిసారి ఈ నమ్స్ అనే ఏరియాలో చెక్ చేయాలి కాబట్టి, అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ చెక్ చేయాలి కాబట్టి
ఇదొక ఎన్, ఇది కూడా ఎన్ కింద లెక్కేసుకోండి. సో టోటల్ ఏమైందంటే ఎన్ స్క్వేర్ అయిందనమాట. ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఇది బ్రూట్ ఫోర్స్ వేకి ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకే, అదేంటి బ్రో బ్రూట్ ఫోర్స్ వే అంటున్నావు, ఇదేమో ఎంత ఫాస్ట్గా అదే ఎంత బాగా సాల్వ్ అయింది కదా అంటారేమో. కొన్ని సొల్యూషన్స్ అంతే గైస్. ఓకే, ఇప్పుడు మనం ఆప్టిమల్ చూద్దాం దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చని. ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే స్పేస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది. ఇక్కడ మనం నమ్స్ని సెట్ కింద కన్వర్ట్ చేయాలి, మళ్ళీ ఎక్స్ట్రాగా ఓ ఆఫ్ ఎన్ స్పేస్ అనేది తీసుకుంటాం. సో అది ఇందులో డ్రాబ్యాక్ అనమాట. స్పీడ్ పరంగా అయితే బాగానే ఉందంతా. ఓకే, ఇందాక మీకు స్క్రీన్ పెద్ద చేయలేదు కదా, చూడలేదు. ఓకే, ఇప్పుడు మనం ఆప్టిమల్ అయితే రాద్దాం అనమాట. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటా అండ్ ఐటరేట్ అవుతాను అనమాట ప్రతి నెంబర్ నుంచి. ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నా అండ్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటా అని చెప్పాను కదా. సో ఎక్స్ లేదంటే సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను నన్ అని ఇస్తాను. నన్ అనేది కూడా ఒక కీవర్డ్ అయితే ఉంటుంది పైథాన్లో, సో మర్చిపోకుండా ఇది. సో మనకు ఫర్ లూప్ రాద్దాం. ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 0. ఇటని ఏం చేయాలి, ఎక్స్ అన్నదాన్ని నమ్కి ఈక్వల్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. తర్వాత ఇఫ్ ఇంకొక ఇఫ్ రాత్రం, ఇదేంటి ఇన్ని రాత్రం అనుకుంటారేమో, కంగారు పడద్దు. ఇఫ్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, నమ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, కౌంట్ అనేది ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి, ఎల్స్ మైనస్ ఈక్వల్ టు 1, కౌంట్ అనేది మైనస్ ఈక్వల్ టు 1 చేయాలి. ఏం చేస్తున్నాం, ఫస్ట్ కౌంట్ అన్న వేరియబుల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ అన్నదానికి నమ్ని అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ నమ్ అన్నది ఎక్స్కి ఈక్వల్ అయింది అనుకో, కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం, లేదంటే డిక్రీజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఫస్ట్ ఒక వేరియబుల్ అసైన్ అవుతుంది. జస్ట్ ఒక సింపుల్ ఫర్ లూప్ గైస్, సింపుల్ ఫర్ లూప్. ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్ అది అసైన్ అవుతుంది, అసైన్ అయిన తర్వాత అది ఎక్కువ ఉంటే ఇంక్రీజ్ లేకపోతే డిక్రీజ్ అవుతుంది. సో లాస్ట్కి ఏమవుతుంది, కౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కౌంట్ వస్తుంది. జస్ట్ ఒక ఫర్ లూప్ కావాలంటే మీరు ఒకసారి పేపర్ మీద ఏమవుతుందో ఒక్కొక్క వేరియబుల్ వేసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి కౌంట్ అయితే రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం రిటర్న్ రాయాలి కదా, ఇది ఫంక్షన్ రాస్తున్నాం కదా, మనం రిటర్న్ చేయాలి. మనం ఏం రిటర్న్ చేయాలమ్మా, కౌంట్ కాదు, మనం రిటర్న్ చేయాల్సింది ఎక్స్ అనమాట. ఎందుకంటే మనం ఆ ఎలిమెంట్ని ఎక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాం, అర్థమైందా? సో ఎక్స్లోనే ఉంటుంది అనమాట. ఒకసారి రన్ చేద్దాం. ఇది కొంచెం పిచ్చిగా ఉండొచ్చు మీకు, బట్ ఇదే ఆప్టిమల్ వే అనమాట. చెప్పాను కదా, లాజిక్ అనేది మీకు అర్థం కావాలి. ఇక్కడ చూడండి, ఆన్సర్ అయితే వచ్చింది. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసేసి చెక్ చేద్దాం. చూడండి, ఇది 10 MS తీసుకుంది అండ్ 57.50% టైం అనేది బీట్ చేసింది. ఇది కన్ఫర్మ్ అయితే కాదు, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. దీన్ని మనం ఈ ఫెల్స్ కండిషన్ని మనం ఇంకా షార్ట్ చేయొచ్చు. మనకి సింగిల్ లైన్లో అయిపోద్ది అనమాట. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 ఇఫ్ నమ్ ఈక్వల్ టు ఎక్స్ ఎల్స్ -1. ఇలా కూడా రాయొచ్చు, 1 లైన్లో అయిపోద్ది. సేమ్ కోడ్ కౌంట్ చూడండి, రన్ అవుతుంది చూడండి. ఇదిగో రన్ అయిందా లేదా, యాక్సెప్ట్ అయింది కదా. సో ఇలా కూడా రాయొచ్చు అనమాట. ఒకసారి ఏంటంటే మీరు ఆప్టిమల్ వేని VS కోడ్ ఓపెన్ చేసి, ఓకే, VS కోడ్ ఓపెన్ చేసి అందులో మీరు ట్రై చేయండి, ప్రింట్ చేయండి. ప్రతిదీ అసలు ఏం జరుగుతుంది అన్నది ప్రింట్ చేయండి, ఓకేనా? సో అప్పుడు మీకు ఏంటంటే లాజిక్ అనేది అర్థమవుతుంది. ఒకసారి దీన్ని సబ్మిట్ చేస్తాను, ఏదైనా డిఫరెన్స్ వద్దామో చూద్దాం. మ్యాక్సిమం ఏం రాదు, బట్ లైట్గా వచ్చేది ఇంకా వర్స్ట్ అయింది. ఓకే, సో ఇదనమాట మనం మెజారిటీ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసే వేస్, బోత్ బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమల్ వే. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే షేర్ చేయండి. మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీచ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ ఇయర్లో ఈ ఛానల్ అనేది కొంచెం బాగా గ్రో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఆ లైక్ అండ్ షేర్ అయితే చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేస్తూ ఉండండి, ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోతో ముందుంటాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.